హాయ్ అండి. ఈ నెక్ నేను ఎలా డ్రా చేసుకున్నానని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను అనమాట. క్యాన్వాస్ పేపర్ తీసుకొని నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. నెక్ లెంత్ వచ్చి నాకు 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర కూడా ఇలా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట. 10 ఇంచెస్ దగ్గర ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. పైన 2.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు కూడా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం రౌండ్ నెక్ అయితే ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. స్టార్ నెక్ కాబట్టి కింద నుంచి 2.5 మార్క్ చేసుకుని అక్కడ నుంచి బయట వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 2.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైన నెక్ విడ్త్ దాకా మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద మనం 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్కి కూడా ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. మన నెక్ ఏ డిజైన్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ డిజైన్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్లో ఇలా క్యాన్వాస్ పేపరు రివర్స్లో పెట్టి ఇలా మనం రఫ్ చేసామంటే మార్కింగ్ అనేది పడుతుందండి. ఇంకోవైపు కూడా దాన్ని ఇలా డ్రా చేసుకుంటే మనకి నెక్ మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్ అనేది. అందుకోసం ఇలా డ్రా చేసుకోండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ తీసుకున్నాను. మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉండేట్టుగానే చూసుకోండి. ఎందుకంటే మనం చుట్టూ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా ఉండేట్టుగానే తీసుకోవాలన్నమాట లైనింగ్ అనేది. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ కూడా ఇలాగే సేమ్ అటాచ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకొని మెయిన్ క్లాత్ కూడా ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం బ్లౌజ్కి రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని మనకి లైనింగ్ అటాచ్ చేస్తాం కదా, అటు సైడ్ వైపు మనం క్యాన్వాస్ పేపర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, దాన్ని రివర్స్లో ఇలాగా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు ఫస్ట్ దాన్ని పెట్టి మిడిల్లో మనం పిన్ పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి. పిన్స్ పెట్టుకొని ఇలా అయితే అటాచ్ చేసుకోండి. మనకి షేప్ అనేది సేమ్ అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మనమే 1/2 ఇంచ్ ఖర్చు ఉండేట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని చుట్టూ కూడా మన నెక్ షేపు ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్నర్స్లో చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం రివర్స్ చేసుకోవాలి. ఆ టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చుట్టూ కూడా మనం నెక్ చుట్టూ కూడా కొంచెం క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ కూడా నెక్ చుట్టూ ఇలా వేసేసుకున్నాం అనమాట స్టిచ్ అనేది. ఇప్పుడు ఇటు సైడ్ మనకి లేస్ అనేది అటాచ్ చేస్తానండి నేను. ఒక సైడు నేను ఇట్లా ప్లెయిన్గా స్టిచ్ చేసాను కదా, ఇంకోవైపు ఇలాగా అటాచ్ చేశాను అనమాట లేసు. చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.